నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. భీమ్గల్ పట్టణం పరిసర గ్రామాల నుంచి వచ్చిన సుమారు 100 మంది చిన్నారులకు పురోహితులు శ్రీ నంబి సౌరి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు. బాసరాలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కుంకుమ సరస్వతి మాత చిత్రపటాలను చిన్నారుల తల్లిదండ్రులకు అందజేశారు. ఇక పాఠశాల అధ్యక్షుడు బసంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా ఆరంభానికి అత్యంత శుభప్రదమైన వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించి దేశానికి గర్వకారణంగా మారుతారని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దాము. మొదలుగా మనము వాళ్ళతో రాయించవలసినటువంటి అక్షరం ఏంటి అంటే శ్రీ అనేటువంటి అక్షరాన్ని రాయించాలి. ఏ అక్షరం రాయించాలి? మందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్లో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మరి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి సార్ గారు, ఉపాధ్యక్షులు శంకర్ సార్ గారు, పాఠశాల కార్యదర్శి శ్రీ జి నర్సయ్య సార్ గారు, సంయుక్త కార్యదర్శి పి మనోహర్ గారు, కమిటీ సభ్యులు నీల రవి గారు, ప్రధానాచార్యులు రా సవికుమార్ గారు మరియు అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయిచరణ్ గారు, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు ఆచార్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పురోహితులుగా వచ్చిన శ్రీ నంబి శౌరి గారు వచ్చిన తల్లిదండ్రులతో ఆ చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. సుమారుగా 70 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ పాఠశాల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వసంత పంచమి రోజు ఎవరైతే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారో అట్టి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న ప్రతి పిల్లాడు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలని మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాము. అట్లాగే గత 2 రోజులుగా మరి ఈ కార్యక్రమాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భీమ్గల్ పట్టణ మరి పరిసర